నమస్కారం. ఈరోజు మనం ఒక నమ్మడానికి కాస్త కష్టంగా ఉండే సంఘటన గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ఒక తండ్రి ఆయనకు తన కూతుళ్ళ మీద ఎంత కోపం వచ్చిందంటే ఏకంగా 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు తీసుకెళ్లి గుడి హుండీలో వేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, చాలా విచిత్రమైన సంఘటన ఇది. ఈ సమాచారం మాకు తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సారాంశం ద్వారా తెలిసింది. ఇంత తీవ్రమైన చర్య వెనుకున్న కారణాలు, ఆ పరిస్థితులేంటో కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. ఖచ్చితంగా. అసలు నేపథ్యమేంటి? ఎవరి వ్యక్తులు? ప్రధానంగా ముగ్గురు. విజయన్ అనే వ్యక్తి, ఈయన తమిళనాడుకు చెందిన మాజీ ఆర్మీ అధికారి. తర్వాత ఆయన 2 కూతుర్లు. సంఘటన జరిగింది తిరువన్నామలై దగ్గరున్న రేణుకాంబాల దేవాలయంలో. మాజీ సైనికోద్యోగ అంటే క్రమశిక్షణకు మార్పేరుగా ఉండాలి కదా? అవును. కానీ కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు. ఇక్కడ ఆస్తి విలువ కూడా తక్కువేమీ కాదు, దాదాపు 4 కోట్లు అంటున్నారు. మరి సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. విజయన్ గారి గురించి ఇంకేమైనా వివరాలున్నాయా? తెలిసినంత వరకు ఈయన రిటైర్ అయ్యాక కుటుంబ సభ్యులతో, అంటే బహుశా కూతుర్లతోనే అనుకుంటా, విభేదాలు రావడంతో గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారట. అంటే వృద్ధాప్యంలో ఒంటరితనం, దానికి తోడు కుటుంబ కలహాలు అన్నమాట. అవును. ఆయన ఆరోపణ ఏంటంటే తన కనీస అవసరాలు కూడా పట్టించుకోలేదు కూతుర్లు, కానీ ఆస్తి మాత్రం వాళ్ల పేరు మీద రాయమని నిరంతరం ఒత్తిడి తెచ్చారు, వేధించారు అని. ఆ ఆస్తి విలువ మళ్లీ గుర్తు చేస్తున్నా సుమారు 4 కోట్లు. 4 కోట్లు అంటే చిన్న మొత్తం కాదు. ఇది చాలా కీలకమైన అంశం ఇక్కడ. నిజమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయో చూడాలి. ఒక తండ్రి, అందులోనూ సైన్యంలో పనిచేసిన వ్యక్తి, ఇంత తీవ్రమైన నిర్ణయం అంటే ఆస్తిపత్రాలను హుండీలో వేయడం ఎందుకు తీసుకున్నారు? అదే కదా అర్థంగానిది. కేవలం నిర్లక్ష్యం, ఆస్తి మీద ఆశ, ఇవి మాత్రమే కారణాలా? బహుశా అవి ప్రధాన కారణాలు కావచ్చు. కానీ దీని మనం ఇంకో కోణంలో కూడా చూడాలి. అంటే ఇది కేవలం ఆస్తి తగాదాలాగా అనిపించొచ్చు పైకి, కానీ లోతుగా చూస్తే దీని వెనుక తీవ్రమైన కుటుంబ సంఘర్షణలు, వారసత్వ గొడవలు, ఇంకా ముఖ్యంగా తనను పూర్తిగా వదిలేశారన్న ఆవేదన లేదా కూతుళ్లది కేవలం దురాశేనన్న బలమైన అభిప్రాయం కూడా కావచ్చు. అవును, అది కూడా. ఆ ఆస్తిపత్రాలను అలా హుండీలో వేయడం ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? బహుశా నా బాగోగులు చూడని మీకు నా ఆస్తి కూడా అక్కర్లేదు, ఇదిగో దేవుడికిచ్చేస్తున్నా అన్నట్టుగా ఒక శక్తివంతమైన సందేశం పంపాలనుకున్నారేమో. అంటే అదొక రకమైన నిరసనే. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా అది తన చివరి అధికారాన్ని ప్రదర్శించే ప్రయత్నం కూడా కావచ్చు. మాటలతో పరిష్కారం దొరకనప్పుడు తన ఆస్తిని ఇలా నాశనం చేసుకుంటున్నానో ఏమో అన్నట్టు తన బాధను, నిస్సహాయతను, ఆ కోపాన్ని ఈ చర్య ద్వారా చూపించి ఉండొచ్చు. నిజమే, మీరు చెప్పింది ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే డబ్బు దానం చేయడం వేరు, కానీ రేణుకాంబాల గుడి హుండీలో ఆస్తిపత్రాలు వేయడం అదెంతో ప్రతీకాత్మకమైన చర్య. ఇది కేవలం దానం కాదు, ఖచ్చితంగా ఆస్తిపై తన హక్కుల్ని వదులుకుంటున్నట్టు. అదే సమయంలో కూతుర్ల మీద ఎంత తీవ్రమైన కోపముందో, కూతుల మీద కోపంతో అని మూలంలో స్పష్టంగా ఉంది, చూపిస్తున్నట్టుంది. ఇక్కడే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. మరి దీని తర్వాత ఏంటి? చట్టపరంగా ఏమవుతుంది? అది అసలు సమస్య. ఈ చర్య వల్ల వచ్చే చట్టపరమైన, ఆచరణాత్మక చిక్కులు అవి చాలా క్లిష్టంగా ఉంటాయి. అంటే మూలంలో దీని గురించి పెద్దగా వివరాలు లేవు, కానీ ఆలోచించండి. హుండీలో వేసిన ఆస్తిపత్రాలను దేవస్థానం వాళ్లు ఏం చేస్తారు? అవును కదా, వాటిని ఎలా వాడు సొంతం చేసుకోగలరు? అంతే, దానికొక పద్ధతి ఉంటుంది కదా. విరాళం ఇవ్వడానికి కూడా ఇలా హుండీలో వేస్తే సరిపోతుందా? ఒకవేళ విజయన్ గారు తర్వాత ఏమో మనసు మార్చుకుంటే పరిస్థితి ఏంటి? ఇవన్నీ పెద్ద ప్రశ్నలే. అంటే కూతుర్ల వాదనకు ఇది బలమైన సమాధానమే అయినా చివరికి ఆయనకే నష్టం జరగొచ్చు. ఇది చాలా ఎమోషనల్ రెస్పాన్స్, కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఇది సెల్ఫ్ డిఫీటింగ్ కూడా కావచ్చు. అంటే తన వాదన వినిపించడానికి ఇంత తీవ్రమైన దారి ఎందుకు ఎంచుకున్నట్టు? ఆ క్షణంలో తీసుకున్న ఆవేశమా, లేక చాలా కాలంగా ఉన్న విరక్తి అంటే నిరాశ, నిస్పృహల ఫలితమా? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అవును, సరే, మనం ఇప్పుడుదాకా చర్చించిన కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1, తీవ్రమైన కుటుంబ కలహాలు. 2, తండ్రిని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణ, ఆస్తి కోసం డిమాండ్ చేశారనే వాదన. 3, వీటన్నిటి ఫలితంగా తండ్రి తీసుకున్న ఊహించలేని అత్యంత తీవ్రమైన చర్య, అంటే దాదాపు 4 కోట్ల ఆస్తి పత్రాలను గుడి హుండీలో వేయడం. నిజంగా చాలా అసాధారణమైన సంఘటన. ఒక మనిషి తన స్వంత కష్టార్జితాన్ని, ఆస్తిని ఇలా వదులుకోవడానికి ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారో కదా. మొత్తానికి దీని అర్థమేమిటి? ఈ ఒక్క సంఘటన నుంచి మనమేం నేర్చుకోవచ్చు? ఇది మనల్ని ఆలోచింపజేయాలి. ఇది కేవలం ఒక వింత ఆస్తి గొడవ మాత్రమేనా? లేక మన సమాజంలో కుటుంబ బంధాలు ఎలా బలహీనపడుతున్నాయో, తరాల మధ్య దూరం ఎలా పెరుగుతుందో చెప్పే ఒక సూచన. అవును, తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లల విధులు, ఆస్తి హక్కులు, వీటిపై మన అభిప్రాయాలు మారుతున్నాయా? కరెక్ట్, అదే ప్రశ్న. ఈ చర్య ఇది ఒక ఫైనల్ స్టేట్మెంట్ లాంటిదా? అంటే ఇక ఆ కుటుంబంలో రాజీకి, క్షమాపణకు అవకాశం లేదా? లేక ఏమైనా చిన్న ఆశ మిగిలి ఉంటుందా? ఏమో, ఈ ప్రశ్నలకు సమాధానాలు అంత తేలిగ్గా దొరకవు. ఇది మనల్ని ఆలోచింపజేయాల్సిన విషయం.